క్రీస్తు యేసునందు విశ్వాసులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి ఈరోజు వాక్య పఠనం ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనం వరకు చదువుకుందామండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ముక్కలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిను గనుక నారి అని అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఈ వాక్య పఠనం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఆ మహాదేవాతి దేవుడు సృష్టి ప్రారంభంలో మొట్టమొదటి వివాహాన్ని చేశాడు. అది ఎవరికి అంటే ఆదాము అనే పెండ్లి కుమారునికి, హవ్వ అనే పెండ్లి కూతురికి పెండ్లికర్తగా దేవాతి దేవుడే వివాహాన్ని చేశాడు. అది కూడా ఎలా అంటే, ఆదాములో నుండి అవ్వను తీశాడు, ఎముకను మాంసాన్ని తీసి అవ్వగా మార్చి వారిరువురిని ఏకపరిచాడు. కాబట్టి వారిరువురు వేరువేరు కాదు, ఏక శరీరం. ఆ ఏక శరీరంగా ఏర్పరచబడమే వివాహము అంటే. కాబట్టి వివాహం అంటే చాలా విలువైనది, చాలా గొప్పది. కాబట్టి వారి ఇరువురు ఏక శరీరమై ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. సాటి అయిన సహకారిగా అవ్వను దేవుడు ఆదాముకు ఇచ్చాడు.